నమ్మరాతడు జేయు కుండలు నవి కొన్ని చేయుచుండగబోవు చేతిలోన కొన్ని సానము మీద కొన్ని చాటున బోవు కాలినావము కొన్ని కూలిపోవు కొన్ని క్షేమము బొంది కొన్నాళ్ళకును బోవు కొన్ని భిన్నములై కొంత బోవు కొన్ని యుర్విలో బోవు కొన్ని వనమున బోవు కొన్ని మృతికి బోవు కొరివి నుండి మానవులు మర్యాదతో మంచి రీతి ఐక్యమయ్యెదరు నిటుల అవని విడిచి వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. కుమ్మరి కుండలు తయారు చేస్తాడు. అందులో కొన్ని తయారు చేస్తుండగానే చేతిలోనే పోతాయి. కొన్ని కుండలు సానము మీద పోతాయి. కొన్ని చాటున పోతాయి. ఆవంలో పెట్టి కాల్చేటప్పుడు కొన్ని కూలిపోతాయి. కొన్ని క్షేమంగా తయారయ్యి తరువాత కొన్ని రోజులకు పోతాయి. కొన్ని కుండలు బ్రద్దలైపోతాయి. కొన్ని కుండలు నేలమీదను మరికొన్ని అడవిలోను కొన్ని కుండలు కొరవి నుండి పోతాయి. ఈ కుండలు పోయినట్లే కొందరు మానవులు మర్యాదగా ఈ నేలను విడిచి మంచిగా దేవునిలో కలిసిపోతారు. కోపంబు చేనరులు క్రూరాత్ములగుదురు కోపంబు మనుషుల కొంపముంచు కోపంబు వలననే పాపంబులను హెచ్చు కోపంబునన నిందగూడవచ్చు కోపంబు తన చావు కొంచెంబు నెరగదు కోపంబు మిత్రులన్ కొంచపరచు కోపంబు హెచ్చునన్ శాపంబులున్ వచ్చు కోపంబు చూడగా కొరివియగును కోపము నరుని శాంతము కూల్చ నిలుచును లేదు వెదికిన ఇటువంటి చేదు ఫలము వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. తాత్పర్యము: కోపం చేత మానవులు క్రూరులవుతారు. కోపము మానవులకు ఆవేదనను తెస్తుంది. కోపము వలన పాపాలు పెరుగుతాయి. కోపం వల్ల నింద కూడా వస్తుంది. కోపం ఎలా నశిస్తుందో దానికి తెలియదు. కోపము స్నేహితులను అవమానిస్తుంది. కోపము పెరిగితే శాపాలు వస్తాయి. కోపము కొరివి మంట వంటిది. కోపము మనుష్యుని పూర్తిగా కూలుస్తుంది. కోపం వంటి చేదు ఫలము ఎంత వెతికినా ఉండదు. వినుడి నాయనా సిద్ధప్ప నీకు హితుడు. అతడు కవిత్వరాశి బంగారం వంటివాడు. బాగా చూడండి. విత్తంబు గలవారి కిత్తురే కుర్చీలు పేదవారికియ్యరు పీట చెక్క కాలంబునొక రీతి గడవదెల్లప్పుడు ఏనుగు దోమ చేయెత్తబడదా నేనే బలీయుడనని నిక్కుచునుంటేమి చలి చీమలు ఫనుల జంపలేదా నిడివి పొడవు దొడ్డు నెర్రగనుంటేమి గొడ్డలి చేమ్రాను కోలుపోదా బుద్ధిమంతులు పుణ్యంపు పురుషులైన వారు 10 మందిలో ప్రజ్ఞ బలుకబోరు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. డబ్బు గలవారికి కూర్చోడానికి కుర్చీలు వేస్తారు. కానీ బీదవారికి పీట చెక్క కూడా వేయరు. కాలము అన్ని కాలాల్లో ఒకే రీతిగా సాగదు. ఏనుగు దోమచే పైకి ఎత్తబడుతుంది. నేనే బలము కలవాడినని గర్వం పడడం ఎందుకు? చలిచీమలు పాములను చంపలేదా? నిలువైన దుడ్డుకర్ర ఎర్రగా ఉంటే ప్రయోజనం ఏముంటుంది? చెట్టు కూడా గొడ్డలిచే నరికివేయబడుతుంది కదా. బుద్ధిమంతులు పుణ్యమూర్తులు 10 మంది ముందు ప్రజ్ఞలు మాట్లాడరు. సిద్ధప్ప మాటలను వినండి. సిద్ధప్ప మీకు హితుడు. కవితారాశి బంగారం వంటివాడు. నమ్మరాది గట్టంబు నవరంధ్రముల కొంప బతుకమ్మవల నీళ్ళబడును ఎప్పుడో యుర్విలో నున్నాళ్ళు ఉయ్యాలలను బాడి పొయ్యెదనొక రోజు శయ్య మీద తల్లి ఎవ్వరు తండ్రి తన బంధువులెవ్వరు మళ్ళీ చూడక నరులు మరుతురయ్యా వెళ్ళిపోయడినాడు వెంటరాదొక కాసు కళ్ళ సంసారంబుగానలేక
పప్పు దినబోయి చిక్కానబడిన ఎలుక విధమునర్దంబు చేకూర్చు వివిధ కతుల వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. తాత్పర్యము: ఈ కుండ వంటి దేహాన్ని నమ్మరాదు. ఈ దేహము 9 రంధ్రములు గల కొంప వంటిది. బతుకమ్మ వలె ఎప్పుడో నీళ్లలో పడుతుంది. భూమిపై ఈ దేహము ఉన్న రోజుల్లో ఉయ్యాలలో ఊగుతూ పాటలు పాడి ఎప్పుడో ఒక రోజున మంచము మీదనే చనిపోతారు. తల్లి, తండ్రి, బంధువులు ఎవరు చనిపోయిన తర్వాత వారు ఎవరిని మళ్ళీ చూడకుండా మర్చిపోతారు. చచ్చిపోయిన రోజున సంపాదించిన ఒక్క కాసు కూడా వెంట వెళ్ళదు. సంసారము అబద్ధమని గుర్తింపలేక పప్పు తినడానికి వెళ్ళి చిక్కంలో చిక్కుబడిన ఎలుక వలె అనేక రకాలుగా డబ్బు పోగు చేస్తాడు. నాయనా వినండి, సిద్ధప్ప మీకు మిత్రుడు. చక్కగా చూడండి, సిద్ధప్ప కవితారాశి, బంగారపు కుప్ప వంటివాడు. ఎత్తు మేడల ఇండ్లు ఇరువైన సంపదల్ నిత్యమని జనులు నిహమునందు మమకార మొదలక మదిలో సద్గురువుని గణలేక సంసార కాంక్ష విడక కూటిగుడ్డకు మరిగి కులమునెక్కువ ఎంచు ఎత్తుపై కూర్చుండు హెచ్చు నరులు భక్తిహీనతగాను పావన భపులయ్యి మీనంబుగాలమున్ మృంగు విధము మానవులు మాయ సంసారమగ్నులగుచు చిక్కెదరేయముని చేతిలో చింతపడుచు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. తాత్పర్యము: నాయన వినండి, సిద్ధప్ప మీకు హితుడు. చక్కగా చూడండి, సిద్ధప్ప కవితారాశి, బంగారం వంటివాడు. జనులు ఎత్తైన మేడలు, ఇల్లు, స్థిరమైన ఐశ్వర్యములు శాశ్వతమని ఈ లోకంలో మంచి గురువును చూడలేక, సంసారంపై కోరిక విడిచిపెట్టలేక, తిండికి బట్టకు ఆశించి తమ కులము ఎక్కువ అని ఎత్తు అయిన ఆసనముపై కూర్చుండే ఎక్కువ మంది మనుషులు భక్తి లేనందున పవిత్ర వంశంలో పుట్టినవారైన చేపయే గాలమును మృంగిన విధంగా మానవులు మాయా సంసారంలో మునిగి దుఃఖిస్తూ యముని చేతికి దొరుకుతారు. వేమన్న మా తాత వేదవేద్యులు మాకు సుమతి మా పెద తల్లి సుర వినోది వీరబ్రహ్మం గారు వినండి నా జనకుండు నింపుగా మాయక్క ఈశ్వరమ్మ ననువుగా సిద్ధప్ప నన్నగావలె నాకు కడగొట్టు మాయన్న కాళిదాసు అమరసింహుడు మాకు నాత్మబంధువులౌను యాగంటి వారు మాయన్నగారు ఆత్మబంధువులండి మాకంత వీరు చచ్చిన బ్రతికియున్నారు జగతి యందు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. తాత్పర్యము: మా తండ్రి వినండి, సిద్ధప్ప మీకు హితుడు. వేదములు తెలిసిన వేమన్న మాకు తాత. దేవతలతో వినోదించే సుమతి మా పెత్తల్లి. వినండి, వీరబ్రహ్మం గారు మా తండ్రి. మా అక్క ఈశ్వరమ్మ. నాకు సిద్ధప్ప అన్నగారు. మా చివరి అన్నగారు కాళిదాసు. అమరసింహుడు మాకు ఆత్మబంధువు. యాగంటి వారు మా అన్నగారు. మాకు వీరంతా ఆత్మబంధువులు. వీరంతా నేడు చచ్చిన లోకంలో బ్రతికేయున్నారు. జివ్వయే మా తండ్రి జీనేశ్వరుడు మాకు కాళ్ళు మా కల్లుండ్రు గాన వినుడి హస్తంబులుండ్రెండు నాత్మబంధువులైరి కడుపు నా పెద తండ్రి కొడుకు నరయా నయనంబులుండ్రెండు నా మాతృననుజులు చెవులు సోదరులును శ్రవణపరులు ముక్కు నా ప్రియురాలు ముఖము నా మేనత్త నడుము నా పెదమామ నడిపి కొడుకు
పండ్లు మా ఇంటి చుట్టాలు భక్తవరులు, నాలుకయు మాకు నిలవేల్పు నాది శక్తి. వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. నాలుకయే మాకు తండ్రి, మాకు ప్రాణేశుడు, కాళ్ళు మాకు అల్లుళ్ళు కాబట్టి వినండి. చేతులు రెండు నా ఆత్మబంధువులు, కడుపు మా పెత్తండ్రి కొడుకు, కళ్ళు రెండు నా తల్లికి సోదరులు మేనమామలు, వినడంలో ఆసక్తి గల నా చెవులు నా సోదరులు. ముక్కు నాకు ప్రియురాలు, ముఖము నా మేనత్త, నడుము నా పెదమామయ్య మధ్య కొడుకు, దంతములు మా ఇంటి చుట్టాలు, వారు మహాభక్తులు. నాలుక మాకు ఇలవేల్పు మరియు ఆదిశక్తి. చేదు ఆనగపు కాయ చేతిలో చేకొని గంగ స్నానము చేసి గనుడి చేదు పోదు తీపికి రాదు బుర్రకాయ విధము, మునిగి తేలిన పోదు మూర్ఖతనము. నదులెల్ల తిరిగియు నెపముల్ బట్టిన పదవి చేరుట ఎట్లు పాపినరుడు, వెదురు బద్దలు కుక్క వాలంబునకు వేసి గుంజి కట్టిన దాని గుణము పోదు. జ్ఞానహీనులకెప్పుడు గ్రంథమిచ్చి జ్ఞానులను జేయు వాడెపో జ్ఞానుడతడు. వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. చేదు ఆనపకాయను చేతిలో పట్టుకొని గంగా స్నానాన్ని చేసి చూడండి, దానిలోని చేదు పోదు, దానికి తీపిదనము రాదు. తలకాయతో గంగలో మునిగి తేలిన బుర్రలోని మూర్ఖత్వము పోదు. నదులన్నీ తిరిగి నియమాలు పాటించిన పాపాత్ముడైన మానవుడు అధికార స్థానానికి ఎలా చేరగలడు? వెదురు బద్దలు వేసి కుక్కతోకను బిగించి కట్టిన కుక్కతోకకు ఉన్న వంకర గుణము పోదు. జ్ఞానం లేని వారికి పుస్తకాలు ఇచ్చి వారిని జ్ఞానం గలవారినిగా చేసేవాడే జ్ఞానము గల వ్యక్తి. మా నాయనలారా వినండి, సిద్ధప్ప మంచి హితుడు, చక్కగా చూడండి, అతడు కవితారాశి, బంగారం వంటివాడు. ప్రాణముల్ బిగబట్టి పైకి లేవగవచ్చు, గడియకో వేషంబు గట్టవచ్చు, అన్నహారము లేక అడవి తిరగవచ్చు, తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు, కప్పలా చెరువులో గడగి తేలగవచ్చు, బలువుగా వేయినాళ్ళు బ్రతకవచ్చు, ఊరూరు తిరుగుచూ ఉపమివ్వగావచ్చు, కపట వృత్తుల మనసు గరపవచ్చు, ధరణిలో వేషముల్ చాలా దాల్చవచ్చు, గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు. వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. తాత్పర్యము: ప్రాణవాయువును బిగపట్టి పైకి లేవగవచ్చును, గంటకు ఒక వేషము ధరించవచ్చును, చక్కగా జపమాల త్రిప్పవచ్చును, కప్పవలే చెరువులో ప్రయత్నించి తేలవచ్చును, బలము కలిగి 1000 దినాలు బ్రతకవచ్చు, ప్రతి గ్రామము తిరుగుచూ ఉషమును పంచిపెట్టవచ్చును, మోసపు జీవన వృత్తులతో మనసుకు నచ్చేలా బోధింపవచ్చును, భూమిపై అనేక వేషములు ధరింపవచ్చును, కానీ గురువును మనసులో నిలపడం వల్ల కీర్తి వస్తుంది, ప్రశస్తి వస్తుంది. నాయనా వినండి, సిద్ధప్ప గురువు మంచి హితుడు, చక్కగా చూడండి, సిద్ధప్ప కవితారాశి, బంగారం వంటివాడు. ఎవరు తనాత్మను ఏకంబుగా చేసి సర్వభూతాలని సమముజూచి జ్ఞాన వైరాగ్య యజ్ఞము దాన తపములన్ చేయుచుండిన ముక్తి చెందగలరు. తామరాకులు నీళ్ళ దడువకుండిన ఎట్లు నుందురు సుజ్ఞానులు నుర్విలోన నలసియుందురు చూడకలలేని విధముగా గానవత్తురధవ కాంతి బొందు నొకరి దూషించి భూషింపనొకరినెప్పుడు
సుఖము దుఃఖమొక పదము జూతురయ్యా వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. తాత్పర్యం: ఎవరైనా జీవాత్మను పరమాత్మను ఏకముగా చేసి సర్వ ప్రాణములను సమానంగా చూస్తూ వైరాగ్య జ్ఞానంతో యజ్ఞము దానము తపస్సులను చేస్తూ ఉంటే మోక్షాన్ని పొందగలరు. తామరాకులు నీళ్లతో తడువని విధంగా మంచి జ్ఞానం కలవారు భూమిపై ఉంటారు. వారు పైకి చూడడానికి కళలేని విధంగా అలసిపోయి ఉంటారు. విధవ వలె కాంతిహీనులై వారు కనబడతారు. వారు ఎప్పుడూ ఒకరిని తిట్టి మరొకరిని గౌరవింపరు. సుఖదుఖాలను వారు ఒకే తీరుగా చూస్తారు. మా తండ్రి నా మాట వినండి. సిద్ధప్ప మిక్కిలి హితుడు. చక్కగా చూడండి. సిద్ధప్ప వరకవి, కవితారాశి. అతడు బంగారం వంటివాడు.